నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో మంట పెట్టి ఇక నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? ఏమా, ఏంటి మాటలు తేడాగా వస్తున్నాయి? నువ్వన్న మాటలకి అందరి గుండెలు మండిపోతున్నాయి. ఏమన్నాను నేను? ఉన్నమాటే కదా. ఏంటున్నమాట? నాని ఖాళీగా ఇంట్లో ఉన్నాడంటే ఉంటాడు. ఏ పని చేయాల్సిన అవసరం వాడికి లేదు. చిన్నప్పటి నుంచి వాడిని అలాగే చూసుకున్నాం. వాడంటే మాకు ప్రాణం, ముద్దు. ఇదంతా తెలిసి కూడా నీ మాటలతో నానిని మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు. ఓహో, ఖాళీగా ఉన్న మీ తమ్ముణ్ణి ఖాళీగా ఉన్నావు అన్నందుకు నీకు బాధేసింది. కానీ నన్ను మీ తమ్ముడు ఏమన్నా పర్వాలేదన్నమాట, అంతేనా? నిన్నేమన్నాడు? ఇంకేమనాలి? మీరు తీసుకున్న డబ్బులకి లెక్క చెప్పాలా? అరే, దాని గురించి ఎందుకంత ఆలోచిస్తావు? అది రూల్ అని చెప్పాను కదా. నువ్వు నేనే కాదు, అమ్మా నాన్నలకి డబ్బులు కావాలన్నా లెక్క చెప్పాల్సిందే. అంత అవసరం నాకేంటి? అయినా నేనెప్పుడు ఎవరి దగ్గర చేయి చాచింది లేదు. దాని దగ్గర అస్సలు ఆ పరిస్థితి రాకూడదనుకున్నాను. కానీ ఈరోజు నీ వల్ల నాకు ఆ పరిస్థితి వచ్చింది. నా అభిమానాన్ని చంపుకొని దాని ముందు చేయి చాచాల్సి వచ్చింది. ఏమి చేతగాని మీ తమ్ముడి విషయంలో మాట పడాల్సి వచ్చింది. మేడం ప్లీజ్ వద్దు. నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నా. ఓహో, అర్థమైంది. ఆ రోజు ఏ క్వాలిటీస్ చూసి నన్ను ప్రేమించాను అన్నావో ఈ రోజు నీకు అవి నచ్చడం లేదు. ఏ ప్రేమ తగ్గిపోయిందా? ఇష్టం పోయిందా? ఇష్టం లేకపోని ఇక్కడ ఉండడం ఎందుకు? వెళ్ళిపోతాను. కరెక్టే. ఇక్కడే ఉండి గొడవలు పెట్టడం కన్నా వెళ్ళిపోతేనే సంతోషంగా ఉంటుంది. ఏమన్నావు? వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుందా? సరే, నీ సంతోషాన్ని నేనెందుకు పాడు చేయాలి? వెళ్ళిపోతాను. మేడం 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 చెప్పేది వినండి. మేడం ఏం మేడం 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 ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి ప్లీజ్. మేడం 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 ప్లీజ్. నేను వెళ్ళాలి. ఇంకా నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నేను చెప్పేది మేడం మేడం నేను చెప్పేది వినండి. మేడం నేను చెప్పేది వినండి ప్లీజ్. మేడం ఆగండి. ప్రేమ అంటూ నా వెంట పడితే నేనే లోకం అనుకున్నాను. నేనుంటేనే సంతోషం అనుకున్నాను. ఇప్పుడు నేను పోతేనే సంతోషం అంట. ఇంకా నేనెందుకు ఉండడం? మేడం 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 సరే, నేను చెప్పేది వినండి. మేడం మేడం ఆగండి ప్లీజ్. మేడం వదులు. వెళ్ళిపోమ్మన్నా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉండడానికి అంత ఆత్మాభిమానం లేని దాన్ని కాదు. నా ఉద్దేశం అది కాదు, ఏదో ఆవేశంలో అలా అన్నాను. ఆవేశంలో కాదు, ఆలోచించా అన్నావు. ఎంత ఆవేశంలో ఉన్నా మనసులో ఏముంటే అదే బయటకొస్తుంది. పొమ్మన్నావు కదా, ఇంక నన్ను వదిలే. మేడం 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 ఆగండి. మేడం 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 ఆగండి. మేడం మేడం ఆగమ్మా. తప్పకుండా తేయ.
నేను వెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకే ఇంట్లో ఉండడం ఎందుకు? నాకు ఫ్రీడమ్ లేని చోట, నా వ్యక్తిత్వానికి విలువ లేని చోట నాకు అనవసరం. వెళ్ళనివ్వండి అత్తయ్య. ఆగమ్మా. ఎందుకమ్మా ఇంత ఆవేశం? ఏమీ లేని దానికి ఎందుకు గొడవ చెప్పు. విక్రమ్, ఏంటిది? కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వేమన్నావు? నేనేమనలేదమ్మా, తనే వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తావా? నువ్వు మా నుంచి నేర్చుకుంది ఇదేనా, లేకపోతే మేము నేర్పించింది ఇంతేనా? నాని గురించి అలా మాట్లాడితే బాధేసిందమ్మా. అలా మాట్లాడడం తప్పు కదా అన్నాను. అది కూడా తప్పేనా? తప్పో ఒప్పో ఏదైనా చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. తప్పనిపిస్తే నచ్చి చెప్పుకోవాలి, నీకు అనుగుణంగా మార్చుకోవాలి. లేకపోతే నీదే తప్పైతే నువ్వు తన దారిలోకి వెళ్ళాలి. అంతేగాని వెళ్తానంటే పంపించేస్తావా? ఇంటి పరువు బజార్కి ఇడుస్తావా? ఇంటికి పెద్ద కోడలురా, దీపం పెట్టడానికి వచ్చింది. పంపించేస్తావా? ఇందుకేనా నువ్వు పెళ్లి చేసుకుంది? పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా. ప్రేమంటే ఇదేనా? ఏమైంది అత్తయ్య? ఏమవుతుందమ్మా, నువ్వేమో నీ భర్తనేదో అన్నామని తాళం చేతులిచ్చి బాధ్యతల్ని వదిలేశావు. మీ అక్కేమో ఏకంగా ఇల్లే వదిలి వెళ్ళిపోతానంటుంది. జరిగింది చాలు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లేదత్తయ్య, ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. శ్రావణి, నీకు దండం పెడతానమ్మా, వెళ్ళిపోతారని మాత్రం అనొద్దు. నా కుటుంబం నుంచి నేను కోరుకునేది ఇది కాదమ్మా. ఆప్యాయతలు, అనురాగాలు, కొంచెం సంతోషాలు, అంతేకాని జీవితాన్ని నాశనం చేసుకునే మనస్పర్ధలు, గొడవలు కాదమ్మా. అసలు గొడవలు పడి విడిపోయేటట్టయితే ఈ కాపురాలు, కుటుంబాలు ఎందుకమ్మా? ఇందాకేమన్నా నీకు ఫ్రీడమ్ లేని చోట, నీ వ్యక్తిత్వానికి విలువ లేని చోట ఉండాల్సిన అవసరం లేదన్నావు కదూ. ఇక్కడ నీ ఫ్రీడమ్కి ఎలాంటి లోటు ఉండదు, నీ వ్యక్తిత్వానికి ఎవరు భంగం కలిగించరు. నేను మాటిస్తున్నాను, సరేనా? లోపలికి వెళ్ళమ్మా. చూస్తావేంట్రా, తీసుకెళ్ళు. పెత్తనం అంటే ఇదేనమ్మా, ఈ బాధ్యతే. ఏ సమస్యలు రాకుండా చూడటం, వచ్చిన వాటిని పరిష్కరించటం. ఏదో చిన్న గొడవ జరిగిందని నీ బాధ్యతను వదిలేస్తే ఇక దాన్ని పట్టుకునేదెవరు? ఈ ఇంటిని నడిపించేదెవరు? ఆవేశంలోనూ బాధలోనూ ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకోమ్మా. రండి మేడం. ఇదేంటి శోభన్ రాజు, ఇంత గొడవ జరిగింది కదా, శ్రావణి ఇల్లొదిలి వెళ్ళిపోతుందనుకుంటే ఇలా ఉండిపోయిందేంటి?
అప్పుడే వెళ్ళిపోతే కిక్కే ఉంటుంది పిచ్చిమొహం. 4 రోజులు సర్దుకుని మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా నిప్పు రాజుకోవాలి. విడిపోతే మళ్ళీ కలవనంతగా బంధాలు కాలిపోవాలి. దేవుణ్ణి మొక్కుకున్నాను సారు. ఆయన తోడు ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. ఏ పనైనా మీ మీద నమ్మకంతో చేయండి. తప్పకుండా విజయం మీదే. ఏంటి సారు ఆలోచిస్తున్నారు? ఆయన ఇంకా రెడీ అవ్వలేదేంటి సారు? ఆఫీస్కి టైం అవుతుంది. కోట్ని చేతిలో పట్టుకున్నారేంటి? వేసుకోండి. ఇలా ఇవ్వండి. తిరగండి. ఆఫీస్కి వెళ్ళాలా టైలర్? వెళ్ళాలా అంటారేంటి సారు? వెళ్ళకపోతే ఎలా? ఏ మీరు ఆఫీస్కి వెళ్ళలేరా? అక్కడ పనులు చూసుకోలేరా? అవన్నీ కాదు టైలర్. ఈ ఆఫీస్ ఎందుకో నాకు కలిసి వచ్చినట్లేదు. నాకు చాలా విషయాలు నచ్చవు. దేనికి తొందరగా అడ్జస్ట్ అవ్వలేను. అలా నచ్చందేమన్నా జరిగితే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. ఇలాగే ఒకసారి ఆఫీస్కి వెళ్తే అన్నయ్య ముందు ఎవడో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అంతే, కోపం వచ్చి కొట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏదో ఒకసారి జరిగింది కదా అని ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా సారు? అయినా మీ సమస్య ఏంటో మీకు తెలుసు కదా. దాన్ని ఎలా అధిగమించాలో అది ఆలోచించాలి కానీ అసలే వెళ్ళనంటే ఎలా సారు? ఏమో టైలర్, నా వల్ల కావట్లేదు. అలా అనొద్దు సారు. మీరెక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటున్నారనే కదా అందరూ అన్ని మాటలు అంటున్నారు. మీ వల్ల ఎప్పుడు ఏ సమస్య రాదు. ఇంకేం ఆలోచించకుండా ఆఫీస్కి వెళ్ళండి సారు. నా కోసం ప్లీజ్ సారు. వెళ్తాను టైలర్. నాకు నా మీద నమ్మకం కన్నా అమ్మ మీద, నీ మీద ఉన్న నమ్మకమే ఎక్కువ. చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పినా చేసేవాడిని. ఇప్పుడు నువ్వేం చెప్పినా చేస్తాను. వెళ్తాను టైలర్. థ్యాంక్ యూ సారు, థ్యాంక్ యూ. బావగారు కింద వెయిట్ చేస్తూ ఉంటారు, పదండి.
అక్క ఎందుకు పనికిరాడంది ఈరోజు చెల్లెలు సూటేసి మరీ ఆఫీసుకు పంపిస్తోంది. హె, ఈ మాత్రం కాంపిటీషన్ ఉండాలే, లేకపోతే కిక్ ఉండదు. ఇప్పుడు కలొచ్చిందిరా. సూపర్గా ఉన్నావు, కంపెనీ సీఈఓలా ఉన్నావు. అమ్మా చూడు ఎలా ఉన్నాడు తమ్ముడు. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇలాంటి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను. కానీ మనసులో ఏదో భయం. అత్తయ్య, ఇక భయాలు బాధల గురించి మాట్లాడకూడదు. మీ అబ్బాయి గారు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆశీర్వదించి పంపించండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక అద్భుతమైన సీన్ చూసే అదృష్టం కొంచెంలో మిస్ అయిపోయావమ్మా. ఏమైంది బాబాయ్? రాత్రి నీ యాక్షన్కి పొద్దున్నే నీ చెల్లెలు సూపర్ రియాక్షన్ ఇచ్చింది. అయినా పని లేని వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి, కానీ పని చేసే వాళ్ల మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? నువ్వేమో ఆదిత్య పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటాడు, ఎందుకు పనికిరాడన్నట్టుగా మాట్లాడావా? అంతే, పొద్దున్నే మొగుడు కోటేసి రెడీ చేసి ఎదురొచ్చి మరీ ఆఫీసుకు పంపించిందమ్మా. వెళ్ళి ఏం చేయడానికో? ఇంట్లో కార్లున్నాయి, రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ఆఫీస్లో క్యాబిన్లున్నాయి కదా అని వెళ్ళిపోతే సరిపోదు బాబాయ్. వెళ్ళాక అక్కడ ఏం చేస్తున్నామో చూసుకోవాలి కదా. చేస్తాడు శ్రావణి, ఎందుకు చేయడు? ఇంతకు ముందు ఇలాగే ఆఫీస్కి వెళ్ళి ఎవరినో కొట్టొచ్చాడు. ఈసారి ఇంకేం చేస్తాడో ఏంటో. అసలే నా అల్లుడు అమాయకుడు. ఏదో నా కూతురుతో పెళ్లి చేసి జాగ్రత్తగా చూసుకుందామనుకున్నాను. కానీ ఏం చేస్తావ్, నీ చెల్లెల చేతిలో పడ్డాడు.